సో ఓవరాల్ థాట్ ఏంటంటే 'ఆంధ్ర కింగ్' తాలూకా పర్ఫెక్ట్ సినిమా కాదు, ఇష్యూస్ ఉన్నాయి. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు సెల్ లైట్ పల్స్. టుడే మనం మాట్లాడుతున్న సినిమా 'ఆంధ్ర కింగ్' తాలూకా. మహేష్ బాబు డైరెక్షన్లో, మైత్రి మూవీస్ ప్రొడక్షన్లో, రామ్, భాగ్యశ్రీ బోర్సే అండ్ ఉపేంద్ర. స్టోరీ సింపుల్గా అనిపించిన ఎమోషనల్లీ ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది. ఒక చిన్న పిల్లాడు స్టార్ హీరోని లిటరలీ దేవునిలా చూస్తాడు. ఆయన మాటలు, ఆయన స్టైల్, ఆయన ప్రెజెన్స్ అన్నీ తన లైఫ్లో ధైర్యాన్ని, స్ఫూర్తిని క్రియేట్ చేస్తాయి. అలా పెరిగి పెద్ద అయిన పిల్లాడి సాగర్ హీరోయిన్ చూసి ఇష్టపడతాడు. హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి థియేటర్ని కట్టడం అనే సిచ్యువేషన్ కాన్ఫ్లిక్ట్గా వస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడు అనేది స్టోరీ. మోస్ట్లీ ప్రిడిక్టబుల్. ఈ సినిమాలో ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ ఏదో అనీవెన్గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఎమోషనల్ ట్రూత్తో వర్క్ అయ్యాయి, కొన్ని సీన్స్ థియేట్రికల్గా ఫీల్ అయ్యాయి. రామ్ పోత్రేని లుక్స్ వైజ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ వైజ్ చాలా బాగుంది, చాలా బాగా కనిపించారు. గోదావరి బ్యాక్డ్రాప్లో రామ్ ఎనర్జీ చాలా న్యాచురల్గా బ్లెండ్ అయింది. భాగ్యశ్రీ ఫ్రెష్గా ఉంది, స్క్రీన్ మీద ప్లెజెంట్ ప్రెజెన్స్. ఉపేంద్ర లిమిటెడ్ రోల్లో ఉన్న కొన్ని డైలాగ్స్ ఇంపాక్ట్ఫుల్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇస్ ఓకే. బట్ ఏదో డబ్బింగ్ మూవీలో అలా మాట్లాడినట్టు ఆ వాయిస్ అలా అనిపించింది. రామ్ సినిమా అంటే ఎప్పుడు 1 or 2 సాంగ్స్ కొంచెం క్యాచీగా ఉంటాయి. ఈసారి కూడా అలానే అటెంప్ట్ ఉంది. సాంగ్స్ ఫ్లోలో బాగా ఫిట్ అయ్యాయి, కానీ స్టాండ్ అలోన్గా అడిక్టివ్గా ఫీల్ అయ్యే సాంగ్స్ అంతేం లేవు. స్టిల్ కట్ చేస్తే లొకేషన్లోకి వెళ్ళే సాంగ్ ఒకటి ఉంది, అది అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు నాకు. బీజిఎం కొన్ని ఎమోషనల్ బీట్స్ని సపోర్ట్ చేస్తుంది, కొన్ని ప్లేసెస్లో జస్ట్ లౌడ్గా ఫీల్ అవుతుంది. సూర్యసాగర్ సినిమాటోగ్రఫీ రియల్లీ బాగుంది. ఒక క్రియేటివ్ షాట్ ఉంది. సూర్య సాగర్ రెండు దూరంగా కలిసినట్టు ఉంటాయి, బట్ కలవ ఎప్పటికీ అనే వర్డ్ని విజువల్గా రిప్రజెంట్ చేస్తారు. అది లిటరల్గా కనపడుతుంది. చాలా మంచి క్వాలిటీ ఉన్న షాట్లు అనిపించింది. ఈ షాట్కి క్లోజర్ కూడా సినిమా చివరిలో వస్తుంది. గోదావరి లొకేషన్స్ కొంచెం అథెంటిక్గా ఐ థింక్ రియల్గా వెళ్ళి షూట్ చేసి వచ్చినట్టున్నారు. ఎడిటింగ్ కొంచెం అన్ఈవెన్గా ఏదో పేసింగ్ ఆఫ్లో ఉంటుంది, కానీ బట్ ఓవరాల్ ఇట్స్ ఓకే. సో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ రియల్లీ హిట్ మీ పర్సనలీ. ఈ సినిమాలో కొన్ని లైన్స్ డైరెక్ట్గా మనల్ని అడుగుతాయి. నువ్వెంత, నీ స్థాయి ఎంత, టికెట్స్ కొనడం తప్ప నీ లైఫ్ నెట్వర్త్ ఏముంది, నీ నేలది తప్పు. ఇలాంటి డైలాగ్స్ మనలో ఉండే సెల్ఫ్ డౌట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. క్లైమాక్స్లో చిన్న పిల్లాడికి సూపర్ స్టార్ మాటలు ఇచ్చిన మూమెంట్ ఉంది, అది కొంచెం ఎఫెక్టివ్గా అనిపించింది. యాక్చువల్లీ సూపర్ స్టార్ మాటలు కాదు, ఆయన గురించి తన ఇమాజినేషన్ క్రియేట్ చేసిన స్పిరిట్, ఆ మంచి ఫీలింగ్, అది మాత్రం బాగా అనిపించింది. అది ఈ సినిమాలో మంచి ఒక ఎమోషనల్ బీట్ని క్రియేట్ చేసింది. సో ఓవరాల్ థాట్ ఏంటంటే 'ఆంధ్ర కింగ్' తాలూకా పర్ఫెక్ట్ సినిమా కాదు, ఇష్యూస్ ఉన్నాయి. పేస్ ఈజ్ అన్ఈవెన్. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ కొంచెం పెద్దగా అనిపించింది. బట్ ఎమోషనల్ అండర్టోన్, గోదావరి నేటివిటీ, రామ్ లుక్ అండ్ సమ్ డైలాగ్స్ వర్క్ అయ్యాయి. సో ఫర్ మీ 'ఆంధ్ర కింగ్' తాలూకా పార్షియలీ వర్క్డ్, పార్షియలీ ఫ్లాట్. ఇది నా రివ్యూ ఆఫ్ 'ఆంధ్ర కింగ్' తాలూకా. మీరు చూస్తుంటే కామెంట్స్లో ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి.